సాధించాలనే తపన ఉండి ప్రోత్సహించే వారు ఉంటే అసాధ్యం ఏదీ కాదని నిరూపించింది 8 ఏళ్ల చిన్నారి. 4 ఏళ్ల పసిప్రాయంలోనే స్కేటింగ్లోకి ప్రవేశించి 8 ఏళ్లకే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కైవసం చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షకుడు నేర్పిన మెళకువలతో చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది తాడిపత్రికి చెందిన ఆ చిన్నారి. స్కేటింగ్లో రైమని దూసుకుపోతున్న ఈ బుడత పేరు ముక్తేశ్వరి. ప్రస్తుతం 4వ తరగతి చదువుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఆనందరెడ్డి, దివ్య దంపతుల కుమార్తె. ముక్తేశ్వరిలో చురుకుదనాన్ని చిన్నతనంలోనే గుర్తించిన తల్లిదండ్రులు స్కేటింగ్ శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని భావించారు. తాడిపత్రిలోనే స్కేటింగ్ అకాడమీ నిర్వహిస్తున్న శివ అనే కోచ్ వద్ద 4 ఏళ్ల వయసున్న ముక్తేశ్వరిని 2021లో శిక్షణకు చేర్పించారు. అక్కడ చేరిన 3 నెలలకే జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్లో పోటీపడిన ముక్తేశ్వరి కాంస్యం మెడల్ సాధించింది. ఇదే స్ఫూర్తితో పలుచోట్ల నిర్వహించిన స్కూల్ గేమ్స్లో పాల్గొన్న ముక్తేశ్వరి కొన్ని చోట్ల మెడల్స్ సాధించగా, మరికొన్ని చోట్ల ఎలాంటి మెడల్స్ సాధించలేక వెనుకబడిపోయింది. అయితే స్కేటింగ్ కోచ్ శివ, తల్లి దివ్య ప్రోత్సాహంతో మరింత కఠిన శిక్షణ పొందింది. స్కూల్ గేమ్స్లో అన్ని చోట్ల పతకాలతో తిరిగి వచ్చేది. ఈ పట్టుదలతోనే 8 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. స్కేటింగ్ పోటీల్లో అండర్ 11 వయసు నుంచే పోటీలు మొదలవుతాయి. అయితే 8 ఏళ్ల వయసుండే ముక్తేశ్వరి తనకంటే 3 ఏళ్ల పెద్దవారైన 11 ఏళ్ల పిల్లలతో పోటీ పడుతోంది. ఇప్పటికే అనేక పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. 2024లో పూణేలో జరిగిన పోటీల్లో 3 సిల్వర్ మెడల్స్ సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. కాలుకు గాయమైనా లెక్క చేయకుండా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్తో పాటు 2 సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకుంది. పొద్దున్నే లేస్తాను, 4 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను. గోవా, రాంచీ, చెన్నై, తిరుపతి, వైజాగ్, పంజాబ్, కాకినాడ, ఇంటర్నేషనల్కి పూణేకి వెళ్ళొచ్చా. 10 దేశాలతో ఆడాను. సిల్వర్, 1 గోల్డ్ వచ్చింది. 3 ఈవెంట్స్లో మెడల్స్ వచ్చాయి. ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించాలని నా లక్ష్యం. తమ కుమార్తెకు తెల్లవారుజాము నుంచే వ్యాయామంతో దినచర్య మొదలవుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కఠోర సాధన చేయడమే ముక్తేశ్వరి విజయానికి కారణమని శిక్షకుడు చెబుతున్నారు. రాంచీలో 2 ఈవెంట్స్లో పాల్గొన్నది, 2 తీసుకొచ్చింది. రెండోసారి రాంచీ వెళ్ళింది, అక్కడే వచ్చినాయి. డిస్టిక్, స్టేట్ ఇవన్నీ తెచ్చుకుంటూ చెన్నైలో అక్కడ కూడా స్టేట్ మీట్, నేషనల్ ఆడింది. పూణేలో సెలెక్ట్ అవ్వడం వల్లనే అమ్మాయి ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయింది. ఇది ముందు రోజు కింద పడి రక్తం అసలు దారల్లాగా కారిపోయింది అమ్మాయిది. ఆయింట్మెంట్, మెడిసిన్స్ చెప్పారు. రాత్రి వేసాము, మార్నింగ్ కల్లా అమ్మాయి రికవరీ అయింది. ఇంటర్నేషనల్ ఆడింది. 1 గోల్డ్, 2 సిల్వర్ తీసుకొని వచ్చింది. 10 or 15 మెంబర్స్ స్టేటు, నేషనల్కి పోయించారు సార్. అందులో వచ్చేసి ఈ పాప మన ముక్తేశ్వరి అనే పాప ఇంటర్నేషనల్ వెళ్ళేసింది సార్ అనమాట. 20 సెకండ్ రేసు, 1 మినిట్ రేసు, 7 మినిట్స్ రేస్ అలా ఉంటుంది సార్ అనమాట. లాంగ్ రేస్లో సిల్వర్ వచ్చింది. 20 సెకండ్ రేస్లో వచ్చేసి గోల్డ్ వచ్చింది. 5 సెకండ్ రేస్లో కూడా సిల్వర్ వచ్చింది సార్ అనమాట. అసలు గుడ్డు కూడా తినదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఆకులు, ప్రోటీన్స్, నెక్స్ట్ వచ్చేసి మన కాజు కానీ డ్రై ఫ్రూట్స్ బాగా తింటుంది అనమాట. సరే 4 ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది. ఇప్పుడు పాప 8 ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్లో నాకు చాలా బాగా చేసింది. బట్ ఏమంటే కొద్దిగా సార్ 2 గోల్డ్ వచ్చింటే బాగుందా అని నాకు చాలా అనిపించింది సార్ అనమాట. తమకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తన కుమార్తె ఒలింపిక్స్లో మెడల్ సాధించే స్థాయిలో శిక్షణ ఇప్పించడమే లక్ష్యమని ముక్తేశ్వరి తల్లిదండ్రులు చెబుతున్నారు.